నమస్తే అండి. మరి వీడియోలు చేస్తున్నాను కదా, ఒక మోసగత్తె మోసం చేసింది అని. అది ఆ వీడియోలు చూసి ఈరోజు బ్యాడ్ కామెంట్లు పెట్టిందండి. ఓ 25-30 వీడియోల కన్నా బ్యాడ్ కామెంట్లు పెట్టింది. ఎలాంటి వీడియోలు ఎంచుకుందో చెప్పనా? మరి వీడియోలు డిలీట్ అయిపోయినాయి కదా నాయి. అప్పుడు ఏడిసాను చూసారా? ఆ వీడియోలకి తర్వాత చంటి పిల్లలకి ఇలా చేయండి అమ్మా, అలా చేయండి అని అడిగిన వారికి చెప్తున్నాను కదా, ఆ వీడియోలకి మరి దాని వీడియోలకే అది పెడితే దొరికేస్తుందని అదే పెడుతుందో ఎవరి చేతన్నా పెట్టింతుందో. వాళ్ళ అన్నయ్య ఏమో పెట్టాడు, వాళ్ళ అన్నయ్య పెడుతున్నాడు అనుకున్నానండి. కానీ అది పెడుతుంది అదేనంట. వాళ్ళ అన్నయ్య వచ్చి చెప్పాడు, నేను కాదండి ఆంటీ గారు బాబోయ్ అని. అదే పెడుతుందంట. ఎంతగా తెగించిందో చూసారా? మరి అది చేసిన అరాస్కాలో చాలా ఉన్నాయి. మరి ఈ 2 వీడియోలకే ఇది ఇలా కామెంట్లు పెడుతుంది కదా, పెట్టనివ్వండి. ఆ కామెంట్లన్నీ కూడా మనకి మంచిదేనంట. మనకి అవసరం ఉంటుంది, అది రావాలి. అది ఏమన్నా జ్ఞానం ఉన్నది నిజమైంది అయితే కొంచెమైనా, అయ్యో ఇలా వీడియోల్లో మాట్లాడుతున్నారని నువ్వు ఫోన్ చేసో రావడమో చేయడమో చేసి మనకు ఎంతో కొంత ఇచ్చి సరిపెట్టి వెళ్ళాలి చెయ్యాలనుకున్నాం. అది పూర్తిగా మోసగత్తే. అది ఫస్ట్ నుంచి మోసగత్తే. కాకపోతే మాకు మంత్రాలు మాయలు వేసి ఓ 2 సంవత్సరాలు ఏకగ్రీనంగా ఇంటికి వచ్చి ఇంట్లో గొడవలు కూడా పెట్టాలని చూసి, మనుషులను దూరం చేయాలని చూసి, మరి ఒకరోజైతే నా మెడలో బొందు కూడా తీసుపట్టుకోవాలని ఏదో చేయడానికి ప్లాన్ చేసిందండి. మధ్యాహ్నం 12ంటికి వచ్చేసి సాయంత్రం 6 దాకా ఉండిపోయింది. ఆ సమయానికి దేవుడు చెప్పినట్టు మా వారు బయట నుంచి వచ్చారు కాబట్టి నేను బతకటం జరిగింది. అది అంత మోసగత్తె తెలుసునా అండి. మరి మమ్మల్ని అడ్డు పెట్టుకుని మా చిన్న పాప దగ్గర కూడా తీసుకుమని ఎలాగైతే ప్రోత్సహించింది. అమ్మ నేనున్నాను కదా అని అడిగితే పాపం వాళ్ళు ఎక్కడో తెచ్చి ఇచ్చారు. అవి కూడా ఇచ్చామండి. ఎందుకంటే వాళ్ళని అడగను అనేది తనం. వాళ్ళని అడగనండి నేను, మీరే నాకు అన్నీని అని. మరి మనల్ని కొంచెం ఇలాగ మన గురించి తెలుసుకుంది కదా, వీళ్ళు మంచోళ్ళు ఉత్తములు, ఏ చెప్పినా నమ్ముతారు అని తను టార్గెట్ చేసుకుంది. అది అయితే మాత్రం మమ్మల్ని పెద్దోళ్ళని చూసి అది చాలా కెచ్చేసిందండి. మా వారిని కూడా నమ్మించి షాప్ దగ్గరికి వెళ్ళిపోయి కూర్చుని అక్కడ కబుర్లు చెప్పి ఏడుపులేడు చేసి ఇంకా ఇలాగ చెప్తే ఎవరో అమ్మాయి వస్తుంది కూర్చుంటుంది ఇలాగని వాళ్ళ అన్నాక మా వారు రావద్దు నువ్వు షాపు దగ్గరికి, ఇంకా డబ్బులు ఇచ్చేది లేదు, ఎవరో లేరు మాకు అని అంటే, ఇంక తర్వాత ఇంటికి వచ్చి నన్ను అయితే మాయ మంత్రాలు చేయడం చాలా ప్లాన్ చేసింది. లాస్ట్లో ఇంకా నాకు అయితే మాయ మంత్రాలు ఫస్ట్ నుంచి చేసింది. లాస్ట్లో ఇంక ఎవరు మనకి ఇవ్వరు, అయిపోయిందండి. తెలిసిన వాళ్ళ దగ్గర తెల్లని వాళ్ళ దగ్గర తెచ్చేసాం దాని గురించి. ఇంకా మనకి ఇచ్చేవాళ్ళు అయితే ఎవరు లేరు. ఇంకేళ్ళ నుంచి రాదు అని తెలిసి దాకా చాలా తపన పడింది. ఎందుకంటే మా పెదబాబు వాళ్ళ ఇంటికి అడ్రస్ చెప్తే నేను వచ్చేస్తానని మా పెదబాబుకి చేసింది. వాళ్ళైతే చాలా సెక్యూరిటీగా ఉంటారండి. వారికి కాకలా కూడా ఉంటారు గేటు దగ్గర, ఎవరిని రానివ్వరు. చాలా నిన్న నా ఊళ్ళో కూడా అడుగు పెట్టనివ్వరు, నువ్వు అడ్రస్లు అయ్యి అడుగుతున్నావంట నువ్వు అంటే వాళ్ళ గురించి తెలిసి వెళ్ళిపోతే ఎక్కువ మొత్తాల్లో బాగా ఇంకా పట్టుకోవచ్చు అని 50 లక్షలు ఆడ ₹1,00,00,000 పట్టేయచ్చు అని ఏదో ప్లాన్ చేసింది అనుకుంటానండి. మొత్తం మీద మా పాపకి ఫోన్లు చేసిందంట, మీ ఇల్లు ఎక్కడో చెబితే వస్తానని చాలా మాటలు చేయడం జరిగింది. మాకైతే ఫోన్ చేయటం సంవత్సరంన్నర నుంచి దోకుంటుంది, ఫోన్కి అయ్యి దొరకట్లేదు. కానీ మా పాపతో అప్పుడప్పుడు మాట్లాడింది. ఎందుకంటే మా పాపకి మా చిన్న పాపకి మా బాబుకి గొడవలు పెట్టాలని అవి చెప్పడానికి ఫోన్లు చేసింది. అంటే అలా చెప్తే ఈయనెత్తే మా పాప రానిస్తుంది, వెళ్ళొచ్చు, ఆ రకంగా మళ్ళీ మనం అక్కడ కూడా ఏమన్నా పట్టేయచ్చు అని. కానీ వాళ్ళ కనుక ఎంత కొంచెం తక్కువ ఇచ్చినా కూడా మొత్తం దానికి ఏం జరగాలో అది జరుగునండి, నిజంగా జరుగును. నా ద్వారాగా పుచ్చుకుంది మా పెద్ద పాప దగ్గర కూడా ఎక్కువ మొత్తాల్లో నా ద్వారాగా పుచ్చుకుంది, 2 మాటలు ఇచ్చేసింది. ఇప్పుడు అది పాపిష్టిది, అదైతే దుర్మార్గురాలు, అదైతే మోసగత్తె, అది జీవితాలతో ఆడుకునేది. దాని రూపం అంతే, దాని మనసు అంతే, దాని బతుకు అంతే. వాళ్ళ అమ్మ అది, వాళ్ళ అన్నయ్య వాళ్ళందరూ అలాగే ఉంటారంట. మనకైతే ముందుగా తెలీదు, ఇక్కడోళ్ళే అంటున్నారు, తెలుసా అంటున్నారు, దాని గురించి తెలియదు అంటున్నారని మీరే చెప్పుచ్చి కొడతారు నన్ను. అయినా పడతాను, తప్పు చేశాను కాబట్టి.
మూర్ఖంగా కళ్ళు మూసిపోయి నేను చేశాను కాబట్టి. అయితే మరి మీకేదో చెప్పబోయాను నేను. అలాంటి దాన్ని నేను నమ్మించిందండి. నమ్మించి ఇలాంటిదే అందంట. నమ్మేవాళ్ళు ఉంటే ఎంతమందినన్నా మోసం చేస్తాను అని. నిజమేనండి చేసింది. ముక్కుకు మాస్క్ పెట్టుకొని ఫోటోలు పెట్టి, మాస్క్ అంటే ఆశ్వీజం పెట్టుకుని ఒక్క 2 నిమిషాలు వీడియో తీసి పెట్టింది. నాకు ఒంట్లో బాగలేదు, ప్రమాదంలో ఉన్నాను అని. నిజమే అనుకున్నాం. ఓ 10-15 రోజులకి ఇల్లు తడుముకుని అడ్రస్ ఏనాడు చెప్పలేదండి. అది ఇల్లు ఉండే అద్దుకుండే ఇల్లు అడ్రస్లు ఎక్కడ చెప్పలేదు. ఎప్పుడు అది ఎక్కడ ఉందో కూడా చెప్పలేదు. గాజుల రామారావులో ఉండేది ఫస్ట్లో. వాళ్ళ అమ్మ ఎన్నాళ్ళ నుంచో ఉంటుందంట అక్కడ. అసలు ఆ గాజుల రామారావు అంటే మా చిన్నపాప వాళ్ళకి నడిచి వెళ్తే 2 అడుగులు, ఒక 5 నిమిషాల్లో వెళ్ళిపోతారు. వాళ్ళకి తెలకుండా మెయింటెనెన్స్ చేసింది మొన్నటి వరకు కూడా. అది ఫస్ట్ నుంచి మోసమే. కానీ మోసంలో పడిపోయానండి నేను. నా వల్ల నన్ను మెత్తదనం ఎంచుకుని మా చిన్నపాప దగ్గర, పెదపాప దగ్గర 2 మాటలు తీసుకుంది ఇచ్చేసింది. మనం అది మోసగత్తి అని చెబుతున్నాను నేను. మనం తప్పు చేయకూడదు, అబద్ధం ఆడకూడదు. అది ఎక్కువ మొత్తంలో మనకి ఇవ్వాలి, ఏ రూపంగా పట్టుకెళ్ళిపోయినా. అది చేసింది నేను చెబుతున్నాను, మోసం చెబుతున్నాను, చేసింది చెబుతున్నాను నేను. అది బ్యాడ్ కామెంట్లు నా వీడియోలకి పెట్టినాక దానికి ఎన్ని వేల గుండెలు ఉండాలంటారు అసలు. ఇంకా వస్తున్నాయండి అవి. అదే పెట్టినోళ్ళు ఎవరో తెలుస్తుందంటే అవి కాకుండా చేస్తుందంటే అన్నీ తెలుసున్నదే చేస్తుందని చెప్పారు చూసి. నేనైతే మా బాబుకి అన్నీ ఇచ్చి చెప్పి ఎప్పటికప్పుడు ఫోటో తీసి పెట్టేయమన్నాడు, పెట్టేస్తున్నాను. అది దాని సంగతి చూసుకుంటాడు. ఎవరికి అవసరం లేదండి. ప్రతిదానికి వీడియోకి దానికి కావాల్సిన వీడియో ఎంచుకుని దానికి కామెంట్లు పెడతా ఉంది. ఎవరికి అంత అవసరం లేదండి. అంతలాగా ఇన్ని వీడియోలకి మెసేజ్లు పెట్టి ఇబ్బంది పెట్టాలన్నా అది అవసరం ఎవరికి ఉండదు, ఎవరికి లేదు. అది మాత్రం ఎవరికన్నా ఇచ్చి చేయింతుంది. దాని నెంబర్ తెలకూడదు కాబట్టి, దాని తెలకూడదు కాబట్టి అది ఇరుక్కోకూడదు రేపు అని. ఆ చేసి వాళ్ళకే పీక్కు చుట్టుకుంటుంది. లేకపోతే అదే చేస్తుందో అలాగన్నా దానికే. వాళ్ళ అన్నయ్య అన్నాను. వాళ్ళ అన్నయ్య వాళ్ళందరూ ఇందులో ఉన్నారు, దానిలో ఉన్నారు. ఆ నలుగురికి ముందు కుటుంబం, 4 ఫోటోలు నా దగ్గర ఉన్నాయి, 4 ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. పెట్టాలంటే క్షణంలో పెట్టగలను. అది ఇంత మాయ చేసి వీడియోల గురించి మాట్లాడుతున్నాను. నా వీడియోలు ఏమన్నా లక్షల కోట్లు చూస్తున్నారా ఎవరన్నా నన్ను అనుకోవటానికి? అలాగది పెడితే దాన్నే ఎదవంటారు. ఇప్పుడు చాలామందికి మరి వీడియోలు చేసి వాళ్ళకి కామెంట్లు 3 రకాలుగా పెడతా ఉంటారు ఇలాగా. మరి అందరూ కూడా రియాక్ట్ అయ్యి ఏడ్చి వాళ్ళు ఏడుతారక్క, చెయ్యండి. ఒక్కొక్క ఎదవలు ఉంటే బాగుంటే చూడరు, మీరు చెప్పింది చూడకపోతే మానేయాలి, ఆ ఎదవలకి ఎందుకు అని మెసేజ్లకి రిప్లై చూసి వాళ్ళు కూడా పెడతారు. నేను చూస్తున్నాను కదా. ఇది ఏమంతని అంటే దాని గురించి మాట్లాడి పెట్టకుండా ఉండాలని, బెదిరింపు భయపెట్టి చెయ్యాలని ప్లాన్ చేసింది. అది దాని గొయ్య అది తోవుకుంది అంతే కదా. అది ఇన్నాళ్ళ నుంచి దోకుందంటే అది దొబ్బేసింది. అది ఇవ్వకూడదన్న లెక్కలో ఉందండి. 1, 2 కాదు కదా. కానీ మీరందరూ నాకు సాయం చేసి దాన్ని బయటికి లాగి నలుగురికి తెలిసేటట్టు చెయ్యాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఎంతోమందికి ఎన్నో రకాల సాయం చేస్తారు కదా. ఈ వీడియో చూసిన వాళ్ళు ఇంత భార్యాభర్తలు ఇలా అంటే మా పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయి సెటిల్ అయిపోయారండి. అదన్నీ ఆనుబోను కనుక్కుని మా ఇంటికి వచ్చింది. వీళ్ళిద్దరే ఉంటారో వీళ్ళకి మాయ చెయ్యాలి. మీ పిల్లలతో మాట్లాడొద్దందే, మీ పిల్లలకి చెప్పొద్దు డబ్బులు ఇస్తున్నట్టు అందే, నేను అడుగుతున్నట్టు చెప్పొద్దందే, నేను వచ్చినట్టు చెప్పొద్దందే. ఒకరోజు ఇంట్లో పడుకోబెట్టేవండి. మీ ఇద్దరివే ఉన్నాము, ఎంత తెలుగు తక్కువ వాళ్ళనో చూసుకోండి. మా ఇద్దరిని ఏమన్నా చేసేస్తుందా పిల్ల? మరి అప్పుడు ఇంట్లో ఏదో ఉంది పట్టుకోవటానికని కాదు, అది ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వక్కర్ లేకుండా ఉండాలి అంటే మాపేయాలి అని కూడా చేస్తుంది కదా. ఎంత తప్పు చేసామో ఈ రోజు వరకు మా పిల్లడికి కూడా చెప్పలేదు. ఈ వీడియోలో ఇవాళ చెప్తున్నాను నేను. కాలు ఇరిగిపోయిందని గుడ్డ కట్టుకుని వచ్చింది. నిజమే అనుకున్నాను, పట్టుకుని ఏడ్చాను. 10,000 ఇచ్చాను, బాగు చేయించుకోమన్నాను. తల్లి కూడా మా అమ్మ వాళ్ళకి నీ పుట్టినరోజులో ఈ చిన్నపిల్ల మా అమ్మ చేయమంటుందండి, చేస్తానండి, డబ్బులు వేయకపోతే ఇప్పుడు ఊరుకోరండి అని మా ఇంట్లోంచి బయటికి వెళ్ళి వాళ్ళ అమ్మకు డబ్బులు వేసిందండి. బ్రహ్మాండం సచ్చిగా చెప్తున్నాను అని ఏడ్చింది. అయ్యో పాపం ఈ పిల్లని ఇలా పీక్కు తింటారా జాలి పడ్డాను నేను. అదే వచ్చిందండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగు తొక్కుతాను ఇదే అయిపోయిందండి. నాకు చిన్నతనంలో ఫీజు మిఠాయి అమ్మటానికి వస్తే ఆ ఫీజు మిఠాయి కొనుక్కోవటానికి అందరూ
అప్పుడు సీసా కాయలు ఉండేవి, ఆ సీసాలు పెట్టుకుని ఉంచున్నారు. ఆ కాయ ఇస్తేమో పీస్ మిఠాయి ఇస్తాడనమాట. 5 పైసలకి ఒకటి, లేదంటే ఆ సీసా ఇస్తేనే. నా దగ్గర 5 పైసలు ఉంది, సీసా ఉంది. మా తమ్ముడు ఉన్నాడు నా పక్కనే. మా తమ్ముడికి సీసా లేదు, 5 పైసలు లేదు. నేనేమన్నానంటే 5 పైసలు ఇచ్చేసి నువ్వు కొనుక్కో, ఈ సీసాతో నేను కొనుక్కుంటాను అన్నాను. అంటే అలాగే అని మా తమ్ముడు కొనుక్కుంటానని మా తమ్ముడు 5 పైసలు ఇస్తే పీస్ మిఠాయి ఇచ్చేసాడు. నేను ఈ సీసా ఎత్తిని, ఈ సీసా పీస్ మిఠాయి రాదన్నాడు. చూసారా ఎంత అంటే అప్పుడు నాకు తెలియనితనం అండి. నా తమ్ముడికి ఇచ్చుకున్నాను నేను. మా తమ్ముడిని కొంచెం పెట్టరా అంటే నాకు పెట్టలేదండి. నేను పెట్టనయా, నేను కొనుక్కున్నాను కదా అన్నాడు. మరి డబ్బులు నేను ఇచ్చాను కదరా, నాకు పెట్టరా అని అడిగానండి. అప్పుడు జ్ఞాపకం నాకు. అలా మోసపోతాను ఈజీగా కాబట్టి అది మా ప్రాణాలు కూడా తీసేసానండి. నిజంగా మా భార్యాభర్తల ప్రాణాలు కూడా తీసేసాను. దాన్ని ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా మాకు చేయడానికి. కానీ పారిపోయి వెళ్ళిపోయి దొరకకుండా ఉంది. ఇప్పుడు అది దాని గొయ్యి అది తవ్వుకుంది. నేను ఎప్పుడైతే వీడియోలు పెట్టానో ఈ 2 వీడియోలకి ఇవాళ ఒక్కరోజు రెస్పాండ్ అయిపోయి అన్ని రకాల వీడియోలు అన్ని రకాల మెసేజ్లు పెట్టేస్తుంది. ఎంత పాపిస్ట్దో చూడండి. నన్ను విమర్శించి పెడుతుంది అంటే కనుగుడ్డు పొడుచుకుందండి అది కనుగుడ్డు పొడుచుకుంది. నేను మరి అచ్చమన్న పురుషులు వీడియోలు డిలీట్ అయిపోయినాయి కదా, చాలా ఏడుపు వచ్చేసిందండి, చాలా బాధ వచ్చేసింది. ఎందుకంటే ఆ వీడియోలు 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. అందులో చాలాగా వీడియోలు చూసినప్పుడు నేనే చేసినా అనేటంత ఆనందం కలుగుతుందండి. ఏదైనా ఒక పుస్తకం చదివేమనుకోండి, మళ్ళీ గ్యాప్ వచ్చినప్పుడు చదివితే చిరకాల మిత్రుని కలిసిన ఆనందం కలుగుతుంది నిజంగా కదా. అది నేనే చేసానా అని ఆ వీడియో చూసినప్పుడు సంతోషపడేదని, అయ్యో ఇంకా వీడియోలు ఉండవు కదా అని బాధ కలిగి చాలా దుఃఖం వచ్చేసింది. అలా పెడితే మా పెద్ద పాప కూడా చాలా కోప్పడిపోయింది. పోనీలే అమ్మా, ఏమైంది ఈ వీడియోలో కదా అంత ఎడుతూ పెట్టు, ఆ వీడియోలు తీసేయమ్మా, బాగోదమ్మా, వద్దమ్మా అని మా పాప ఎంత గొడవ పెట్టేసిందో. తీయలేదండి, నేను ఇంతకు చేతను తీయలేదు, అలాగ ఉంచేసాను. ఆ వీడియోలు కానీ నవ్వుతూ పెట్టిందండి. అది ఎంత రాక్షసో. అది పచ్చి నెత్తురు తాగే ఆడదండి. అది పచ్చి నెత్తురు తాగి ఆడది. ఈరోజు నా భర్త నేను ఇలా ప్రాణాలతో ఉన్నామంటే నా పూజలు, నా శివయ్య మమ్మల్ని రక్షించాడు. ఆ పిల్ల నుండి ఇంత ప్రమాదం నుంచి రక్షించాడు. మరి మీరు ఎవరన్నా సహాయపడి రీగలుగా ఎలాగన్నా చేయగలిగేవారంటే నాకు సహాయపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే నలుగురికి తెలియాలి అని. మీ వల్ల మొత్తం దేశం బాగుపడిపోద్ది అనొద్దండి, కొంతమంది కన్నా తెలుస్తుంది కదా. నా ఒక్క విధి తెలిస్తే కొందరైనా జాగ్రత్త పడతారు కదా అని ఒక్క మా ఆలోచన అండి.